వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణ జరిగిపోయింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరంతా తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై నేరుగా మంత్రి పదవులు దక్కించుకున్నారు. దీంతో ముదిరాజ్, మాల, మాదిగ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడంపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్ టీం మరింత స్ట్రాంగ్గా మారింది. అయితే ఈ విస్తరణలో కొందరు ఆశావాహులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. ఆయనకు మంత్రి పదవి ఖరారైపోయిందని ఆయన అనుచరులు కూడా చెప్పుకున్నారు. ఇక కార్యకర్తలు సంబరాలకు సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు పక్కన పెట్టి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రి పదవి అప్పగించడం కవ్వంపల్లి వర్గంలో తీవ్ర అసంతృప్తిని రేపింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన వర్గీయులు గట్టి భంగపాటుకు లోనయ్యారు. కవ్వంపల్లికి మంత్రి పదవి రావడం ఖాయమని భావించిన పార్టీ శ్రేణులు ఒక్కసారిగా ఆ వార్తను జీర్ణించుకోలేకపోయారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం మొదట కవ్వంపల్లి పేరును పరిశీలించినప్పటికీ చివరి దశలో పార్టీలోని అంతర్గత సమీకరణాలు, సామాజిక సమతుల్యత కారణంగా అడ్లూరికి అవకాశం ఇవ్వాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది. కవ్వంపల్లి వంటి ఆశావాహులకు భవిష్యత్తులో అవకాశం ఇవ్వచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నా ప్రస్తుతం ఆయనకు ఎదురైన దెబ్బ తీవ్రమైందని చెప్పాలి. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి వంటి ప్రముఖ నేతలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ వారికి అవకాశం దక్కకపోవడం అసంతృప్తికి దారితీసింది. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న వీరికి మంత్రి స్థానం ఖాయం అనే ప్రచారం జోరుగా సాగిన నేపథ్యంలో చివరికి వారి పేర్లు తుది జాబితాలో లేకపోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. అటు ఎమ్మెల్సీలు అయినటువంటి అద్దంకి దయాకర్, విజయశాంతి వంటి సీనియర్ నేతల పేర్లు కూడా ప్రారంభంలో తెరపైకి వచ్చినప్పటికీ వారికి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. పార్టీలోనూ ప్రభుత్వ వ్యవహారాల్లోనూ కీలక పాత్ర పోషించగల సత్తా ఉన్న నేతలుగా వీరిని భావించినప్పటికీ ఈ దఫా వారికి అవకాశం కల్పించలేకపోవడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో పదవి ఆశించిన పలువురు నేతలను తాత్కాలికంగా వెనుకుంచారు. ఈ నేతలందరికీ మరికొంత కాలం వరకు ఎదురుచూపులు తప్పవని అర్థమవుతుంది. ఈలోపే సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు ఇద్దరు నేతలు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డిలు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. మల్రెడ్డి అయితే ఏకంగా మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేస్తానని బహిరంగంగానే ప్రకటించారు. ఇక రాజగోపాల్ రెడ్డి కూడా అదే ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం. వీరిని అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో చూద్దాం మరి.